Audio Jungle. Audio Jungle. యాకోబు అభివృద్ధిని చూసి తన మామ అయినా లేకపోతే మేనమామ అయిన లాభాన్ని వాడలేకపోయాడు. తన కొడుకులు కూడా సరైన ఆలోచన లేకుండా పోయారు. 30వ అధ్యాయంలో కూడా 38వ వచనంలో చూస్తే దేవుడు ఆ యాకోబు యొక్క మందలని లేకపోతే గొర్రెల మందల్ని ఎలా అభివృద్ధి చేశాడో చెప్పాడండి. మీకు చెప్పాను కదా, దేవుని యొక్క అభివృద్ధి క్షమించింది మానవుని యొక్క అభివృద్ధి దేవుని వెనకాల దేవుని సహాయం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అందువలన గొర్రెల మందలు ఎలా వృద్ధి చెందాడో, తన ఆస్తి ఎలా విస్తరించిందో చెప్పుకొచ్చాడండి. 31వ అధ్యాయంలో లాబాను కుమారుత మన తండ్రికి కలిగిన యావత్తు యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దానివల్ల ఈ యావదాస్తి సంపాదించడని చెప్పుకున్న మాటలు యాకోబుకి వినను. మరి అతను లాభాను ముఖం చూసినప్పుడు నిన్న మొన్న ఉండినట్టు అతని ఎలా ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పితరులు చేసుకున్నప్పుడు నీ బంధువులు ఎందుకు తిరిగేళ్ళు, నేను నీ తోడేయలేదు అని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తన మంద ఎందుకు రాహేలు లేని పిలువ నంపి వాద్దెట్లను, మీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉన్నట్టు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుతుంది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడే ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేస్తానని మీకు తెలిసే ఉంది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతనికి నాకు హాని చేయనేలేదు. అదైనా దేవుడు యాకోబు ఆస్తిని ఎలా అభివృద్ధి చేశాడో చెప్పిపోతున్నాడు. అయితే ఈయన ముఖాలు మారిపోయినాయి అంట. ఎవరి? మామగారి పిల్లలకి. ఎందుకు? యాకోబు అభివృద్ధి అయిపోవడం. ఇప్పుడు అల్లుడు వచ్చాడు, అల్లుడు అభివృద్ధి అయిపోతున్నాడు. యాకోబు మామకి అసూయ వచ్చింది అనమాట. మామ గారి కొడుకులు కూడా మన తండ్రి ఆస్తి వల్లే ఇతను అభివృద్ధి అయిపోయాడు అని చెప్పేసి అనుకున్నారంట. అప్పుడు యాకోబు ఏం ఆలోచించాడంటే, తన యావదాస్తి తన భార్యను తీసుకుని తన ఇస్సాకు ఇంటికి అలాగే తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవడానికి ఆయన ప్లాన్ చేసుకుంటే, భార్యను కూడా ఏమన్నాడంటే, నువ్వు ఎలా చెప్తే అలా అన్నాడు. దేవుడు ఏం చెప్తే అదే చెయ్యని చెప్పాడు. అప్పుడు తన యావదాస్తి తీసుకుని ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే తన మామగారు ఏం చేస్తారంటే వెనకాల వచ్చి, ఏంటి ఇలా దొంగోడు తీసుకెళ్ళిపోతున్నావు, సరే వెళ్తే వెళ్ళామలే, నా యొక్క గృహదేవతలు ఎందుకు దొంగిలించావని చెప్పేసి అడుగుతాడు. ఎవరిని? యాకోబు. నాకు నీ గృహదేవతలు ఎవరిని నేను తీసుకురాలేదు, ఎవరి దగ్గర చూసుకో, వాళ్ళ మరణానికి పాత్రలు అని చెప్పేసి చెప్తాడు. అయితే రాహేలు తెచ్చేసింది. రాహేలు ఏం చేసింది? కూడా తెచ్చేస్తే ఆమె కడగా ఉన్నానని చెప్పి ఆ ఒంటి సామాగ్రిలో పెట్టేసి ఆమె దాచేస్తే, నేను లేవలేను నేను అని చెప్పేసింది. అలాగున ఎందుకయ్యా తీసుకొచ్చావని చెప్తే, నా బిడ్డలు నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు కదా, నేను సంభ్రమంతో అంటే నేను చాలా సంతోషంగా సహానుభూతులు కదా నా బిడ్డల్ని, ఎందుకు ఇలాగా మోసకొచ్చావని చెప్పేసి అడిగితే, నేను నా దేవుడిని అడిగి వెళ్ళిపోతున్నానని చెప్పేసి చెప్పాడు అనమాట. అలాగున యాకోబు ప్రయాణమై తన మామగారి దగ్గర నుంచి బయటికి వచ్చేసాడు అనమాట. చదువుదాము కొన్ని విషయాలు. కాబట్టి దేవుడు అభివృద్ధి చేశాడు. దేవుడు ఏం చేశాడు? యాకోబుని అభివృద్ధి చేశాడు. అభివృద్ధి చేస్తే వాళ్ళు తట్టుకోలేకపోయారు. అప్పుడు 20వ వచనంలో యాకోబు తాను పారిపోతున్నానని సిరియవాడిని లాభాన్ని తెలియక కోటుకు అతనికి మోసపుచ్చిన వాడయ్యాను. అయితే ఆయన చెప్తున్నాడు 27లో, నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చిన వేళ సంభ్రమంతో పాటలతో మధ్యలతో సితారతో నేను సాగనంపుతునే, అయితే నువ్వు నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని ఇక్కడ పిచ్చిపట్టి చేసేది అన్నాడు. అయితే మీకు హాని చేయడం నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగా కానీ చెడ్డగా పలకో సుమి, జాగ్రత్త సుమి అని చెప్పాడండి దేవుడు. అర్థమైనా? దేవుని సహాయం ఉందా లేదా? ఉందా? గుర్తుపెట్టుకోండి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఎవరు ఏమి చేయలేరు. గుర్తుపెట్టుకోండి విషయం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఎవరు ఏమీ చేయలేరు.
లాబాను అంటే యాకోబు మామ, ఈయన తను చెప్పుకోకుండా తన భార్యని ఆస్తిని తీసుకొచ్చేస్తున్నాడు. కష్టపడిందే కదా ఆయన తీసుకొచ్చేస్తున్నాడు. ఎందుకయ్యా ఇలా తీసుకొచ్చేసావు అని చెప్పేసి యాకోబుతో మాట్లాడుతూ, నేను నీకు ఏదైనా చేతును అంటే హాని చేతును లేదా చంపేద్దును ఆ టైం అనమాట. నీకు హాని చేద్దును నేను. కానీ మీ దేవుడు ఏమన్నాడు తెలుసా? యాకోబుతో జాగ్రత్తగా మాట్లాడగలట, లేకపోతే నేను చంపేస్తున్నాను అంతేనా? యాకోబుతో జాగ్రత్తగా మాట్లాడాడు. వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. అబీమెలెకు ఇచ్చాడు కదా. అబీమెలెకు ఏమన్నాడు? అతడు అబ్రహాంకి భార్య, ఆమెకు ఒక ఆయన భార్య ముట్టుకున్నావో చంపేద్దాం అన్నాడు. మీ అర్థం లేదా? దేవుడి బిడ్డల పక్షంగా ఎలాంటి సహాయం ఉండదు చూడండి. జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పాడు దేవుడు. నేను నీకు ఏదైనా ఆన్ చేద్దును అంటున్నాడు ఆయన. అయితే పోయిన రాత్రి ఈ దేవుడు కల్లో చెప్పి మాట్లాడాను. ఓకే, అప్పుడు ఆయన అన్నాడు, సరే వచ్చేస్తే వచ్చావులే, ఎందుకు మరి నా గృహదేవతను తీసుకొచ్చాను అన్నాడు. నేను తీసుకురాలేదు అని చెప్పాను. అప్పుడు ఆయన నిబంధన చేసేసి ఒకరికొకరు 50 వల్ల ఏరైపోయారు అనమాట. 45 వచ్చిన యాకోబు ఒక రాయి తీసుకుని దాని స్తంభంలో నిలబెట్టాడు. మరియు యాకోబు రాళ్ళు కూర్చున్నప్పుడు తన బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేశారు. అక్కడ వారు కుప్ప యొక్క భోజనం చేశారు. లాబాను దానికి యగర్ సహదోత అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటి? సాక్షి కుప్ప. అది సిరియా భాష. యగర్ సహదోత అని పేరు పెట్టాడు. అయితే యాకోబు దానికి గలీబ్ అని పేరు పెట్టాడు. నాకు నీకు మధ్య సాక్షిగా ఉన్నాడని చెప్పాడు అనమాట. అలాగున మామగారు అంటే అల్లుడు అంటే ఎవరు? యాకోబు, లాబాను ఇద్దరు వేరైపోయారు అనమాట. అర్థమైందా? అంటే యాకోబు తన ఆస్తిని తన భార్యను తీసుకుని కానాను దేశానికి వచ్చేస్తున్నాడు అనమాట. ఈ విషయంలో లాబాను చెప్పలేదని కోపాడు వచ్చాడు అనమాట. కోపాడు వస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, జాగ్రత్త మాట్లాడు అన్నాడు. అప్పుడు సరే నీకు నాకు గొడవ ఎందుకు, బంధువులే కదా అని చెప్పేసి ఒక రాళ్ళ కుప్ప దగ్గర ఒక నిలబెట్టి దానికి పేర్లు పెట్టారు అనమాట. గలేద్ అనేది ఎబ్రి, సాగర్ దోత అనేది సిరియా. మీకు అర్థమైందా? అదనమాట. వాళ్ళ భాషలో వాళ్ళకి దానికి సాక్షి కుప్పాలు పెట్టారు. ఎబ్రి భాష వచ్చు కాబట్టి ఎవరికి? యాకోబుకి ఎబ్రి భాషలో గలేద్ అని పేరు పెట్టారు. కాబట్టి అలాగున కానాను దేశానికి బయలుదేరి వచ్చాడు అనమాట. ఎవరు? యాకోబు. నెక్స్ట్ తర్వాత 32 అధ్యాయంలో ఈయన పేరు మార్చడం జరిగింది. ఎవరిది? యాకోబు. 32 యాకోబు తన త్రోవను వెళుతుండగా దేవదూతలు అతను ఎదుర్కొని యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పారు. ఆ చోటుకి మహనయీము అని పేరు పెట్టాడు. 2 సేనలు. యాకోబు ఎదోము దేశం అనగా సేయీరు దేశానికి తన సహోదరు యాసవునకు దూతలను తన ముందుగా పంపి, మీరు నా ప్రభువుని యాసవుతో ఇంతవరకు నేను లాభాలను వద్ద నివసించుంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీలు జనం కలరు. నీ కటాక్షం నా ఎందుకు కలిగినట్లుగా నా ప్రభువును నడిపించనని నీ సేవకుని యాకోబు అని చెప్పడని వారికి ఆజ్ఞాపించాడు. ఆ దూతలు యాకోబునకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని యాసవునకు వెళితే అతను 400 మందిని ఎదుర్కొని వచ్చునని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడు. ఇప్పుడు తను ఏం చేశాడంటే కానాను దేశానికి వస్తుంటే మధ్యలో యాకోబు ఏమన్నాడంటే, నా యొక్క అన్నగారి దగ్గరికి వెళ్ళి నేను లాభం దగ్గర ఇలా సంపాదించానని చెప్పిరండి అని చెప్పేశాడు. అయితే యాకోబు మళ్ళీ తిరిగి వచ్చి చెప్పాడు, యాసావే ఎదుర్కొని వస్తున్నాడని చెప్పేదాడు భయపడ్డాడు. అంటే ఒకవేళ చంపేస్తాడేమని. అప్పుడు ఆయన ఒక రాత్రి దేవదూత నేను ఆస్వాదిస్తేనే కానీ కుదరదని చెప్పేశాను.
22వ వచనం చూడండి. రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన 11 మంది పిల్లలను తీసుకొని యాకోబు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూటి వసలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవుడు యాకోబుని ఇక్కడ ఎందుకు పేరు మార్చాడంటే దేవునితోని పోరాడి గెలిచాడంట. నన్ను ఆస్వాదిస్తేనే కానీ అవుందని. ఇస్రాయేల్ అంటే ఇస్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు. ఇస్రాయేల్ అంటే ఎవరు? ఇస్రాయేల్. ఏల్ అంటే దేవుడు. ఇస్రా అంటే దేవుడితో పోరాడి గెలిచిన వాడు అన్నమాట. అది ఇశ్రాయేలీలు అందరికీ అంటే యాకోబు పుట్టిన సంతానం అందరికి కూడా అందరూ ఏమన్నాడు? ఇశ్రాయేలీలు అన్నాడు అనమాట. అబ్రాహాం అనేక జనాల తండ్రి. ఎందుకు పెట్టాడు ఆ పేరు ఆయనకి? యేసుప్రభు ద్వారా ఆయన సంతానం నుంచి వచ్చి యేసుప్రభు ద్వారా భూలోక రాజ్యాలను ఆశీర్వదిస్తానన్నాడు కాబట్టి దానికి జ్ఞాపకార్థంగా ఏం చేశాడు అనమాట. అంటే దానికి గుర్తుగా అబ్రాహాం అని పేరు పెట్టాడు అనమాట. అబ్రాహాం అంటే అనేక జనాలకి తండ్రి అన్నమాట. ఇస్రాయేల్ ఈయన నన్ను దీవిస్తేనే కానీ నేను వెళ్ళను అన్నాడు. అప్పుడు ఏం పేరెట్టాడు? ఈయనకి దేవునితో పోరాడి గెలిచిన వాడని పేరెట్టాడు. దాన్నే ఇశ్రాయేల్ అన్నమాట. హీబ్రూలో ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు. అది 32 అధ్యాయం మీరు రాసుకోండి. దేవుడు యాకోబు పేరు ఇశ్రాయేలులో మార్చడం రాసుకోండి. యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చడం అంటే మన క్రైస్తవులను మనం పేర్లు మార్చుకోకర్లేదు. మనం ఎవరు బాప్తిసం పొందుతారో వాళ్ళు క్రైస్తవులు అవుతారు. కాబట్టి క్రైస్తవుడు అయ్యాడంటే చాలు, దేవుని బిడ్డ అంతే. ఇంకా మనం భౌతికంగా మన పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట. చాలా మంది సౌలు పౌలు అయ్యాడు, లేదా పౌలు సౌలు అయ్యాడు అంటారు. సౌలు అనేది హిబ్రూ భాష, పౌలు అనేది గ్రీక్ భాష అంతే. ఎందుకంటే సౌలు అనబడి పౌలు అంటాడు. అంతేగాని దేవుడు పేరు మార్చలేదు. దేవుడు కొత్త నిబంధనలు ఎవరి పేరు మార్చలేదు. ఇది గుర్తుపెట్టు. అందుకే మన పేర్లు మార్చుకోవాల్సిన అవసరం తెలియక మా శాఖలో అందరూ ఏం చేశారంటే పేర్లు మార్చేశారు. పేర్లు ఏం చేసుకున్నారా? ప్రార్థన చేసేటప్పుడు నాకు నవ్వు వస్తుంది ఒకసారి. అయ్యా నా పేరు పలానా, కానీ పలానా పేరు మార్చమని. ఈ పేరుతో చేయమంటారు? ఈ పేరుతో చేసిన ఇబ్బంది ఏమి కాదు. మన యొక్క గుర్తింపు కోసం పెట్టుకున్న పేరు ఇది. అక్కడ ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పెట్టబడ్డ పేర్లు అనమాట. అందుకని అందరి పేర్లు మార్చాడా? అందరి పేర్లు మార్చడా? అందువల్ల ఇస్సాక్ అంటే పేరు అర్థం ఏంటి? నవ్వు. ఇస్సాక్ అంటే అర్థం ఏంటి? ఆయన పేరు మార్చలేదు. అలాగా ఇక్కడ మాట్లాడింది ఏంటంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు. దేవునితో పోరాడి గెలిచిన వాడని చెప్పడం జరిగింది. 33 అధ్యాయం యాసావు యాకోబులు కలుసుకోవడం అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా కలుసుకుని సంతోషపడ్డారు. 33 అధ్యాయం యాకోబు కళ్ళే చూసినప్పుడు 33 అధ్యాయం చూడండి. యాకోబు కళ్ళే చూసినప్పుడు యాసావుని అతనితో 400 మంది మనుషుల్ని వచ్చి ఉండేది. అప్పుడు అతను తన పిల్లలను రాహేలును దాసీలను పంచి అప్పగించి అతడు ముందర దాసీలను
వారి పిల్లలను వారి వెనక ఆమె పిల్లలను ఆమె వెనక రాయల్ని ఏసేపు నుంచి తను వారి ముందర వెళ్ళి తన సహోదరుని సమీపించి వారికి ఎడమాలు నేలను సాగిపడ్డాడు. అప్పుడు యాసవ అతను ఎదుర్కొంటూ పరిగెత్తి ఆయన కౌగులించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కన్నీరు విడిచారు. ఇద్దరు కన్నీరు. యాసవ కళ్ళెత్తి స్త్రీలను పిల్లలను చూసి నీకేం కావాలని అడిగినందుకు అతను వీరు దేవుడిని సేవకునికి దయచేసిన పిల్లలని చెప్పాడు. అప్పుడు ఆ దాసీలు వారి పిల్లల దగ్గర సాగిలపడి లేయో ఆమె పిల్లలు దగ్గర నుంచి సాగిలపడ్డారు. ఆ తర్వాత యోసేపు రాహేలు దగ్గర వచ్చి సాగిలపడ్డారు. యాసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపు అంతా ఎందుకని అడగ అక్కడ నా ప్రభు కటాక్షం నా మీద వచ్చేట్టుగా అని చెప్పాడు. అప్పుడు యాసావు సహోదరుడు నాకు కావలసినంత ఉంది, అది ఉంది, నీవే ఉంచుకోమని చెప్పాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి యాకోబు కనాన్ దేశానికి వస్తున్నప్పుడు యాసావు ఎదురుపడ్డాడు. యాసావు ఎవరు? యాకోబు అమ్మి అన్నమాట. ఎదురుపడితే వాళ్ళ యొక్క పిల్లలందరూ కూడా భార్యలు ఎదురుపడి నమస్కారం చేశారు, సాగిలు పడ్డారు, గౌరవించారు అన్నమాట. అన్నదమ్ములు ఇద్దరు ఎదురుపడి కొన్ని సంవత్సరాలు అవుతుంది కదా, అన్నదమ్ములు ఎదురుపడి ఒకరినొకరు ఏడ్చుకుని కలిసి సంతోషపడి మళ్ళీ ఎవరి కాళ్ళు వేరైపోయి యాకోబు తిరిగి ఎక్కడికి వచ్చాడు చూడండి. అక్కడ 17వ వచనం. అప్పుడు యాకోబు సుక్కోతులకు ప్రయాణం అయిపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకులు వేయించాను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టాడు. సుక్కోతు అంటే ఏంటి? పాకులు. సుక్కోతు అంటే ఎబ్రిలో పాకులు, సుక్కోతు అని పేరు. అట్లా యాకోబు పద్దనరాము నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారాన్ని వేసాను. అది అండర్లైన్ చేసుకొని సరిపోదు. పద్దనరాము నుండి ఎక్కడికి వచ్చాడు అనమాట? తన మామగారి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు? షెకెము అంటే కానాను దేశంలోకి వచ్చాడు అనమాట. కానాను దేశం వచ్చి అక్కడ పాకులు వేసి ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయన 33వ అధ్యాయంలో యాసావు యాకోబులు తన అన్నదమ్ములు ఇద్దరు కలుసుకుంటా, అదే ఒకరినొకరు కలుసుకుంటా. రెండవది కానాను దేశంలో నివసించడానికి యాకోబు కానాను దేశానికి వచ్చుట రాసుకోండి. అప్పుడు 34వ అధ్యాయంలో సంఘటన జరిగింది. షెకెము వాళ్ళు దగ్గరికి దీనా వెళ్ళటం, అక్కడ ఆ ఊరి అధికారైన పెద్ద అయిన అధికారైన అతను తన ఆ ఊరికి పెద్దవాడైన అంటే ఆ ప్రాంతానికి పెద్దవాడైన ఆయన కొడుకు ఈ దేనాన్ని చేరపడం, యాకోబు కుమార్తె అయిన లేయాకు పుట్టిన దేనాన్ని చేరపడం. దాని ద్వారా అన్నదమ్ములు ఏం చేశారంటే చెల్లెలు చేరుతారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే షెకెము అందరినీ చంపేశారు అన్నమాట. పురుషులందరినీ ఏం చేశారు? చంపేశారు. అది 34వ అధ్యాయం చదువుదాం. మొదటి యాకోబు కానాను దేశానికి వచ్చాడు. కానాను దేశం వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఇది 34వ అధ్యాయం. లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశ కుమార్తెలు కూడా చూడవెళ్ళను. ఆ దేశమును వెళ్ళిన ఇవ్వీడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో సైడించి ఆమెను అవమానపరిచాడు. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దేనా మీదనే ఉండేది. అతను ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రిని అయిన హమోరుని అడిగాడు. తన కుమార్తెను అతను చెరిపెను అని యాకోబు విని తన కుమారుడు పశువులతో పొలంలో ఉన్నందున వారు వచ్చే వరకు ఊరుకున్నాడు. షెకెము తండ్రి అయిన హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని ఎద్దకు వచ్చాడు. యాకోబు కుమారుడు ఆ సంగతి విని పొలం నుండి వచ్చాడు. అతను యాకోబు కుమార్తెతో సైనించి ఇశ్రాయేలు జనంలో అవమానకరమైన కార్యం చేసిందని చేయలేదు కనుక ఆ మనుషులు సంతాపం పొందారు. వారికి మిగులు పాపం వచ్చేది. అప్పుడు హమోరు వారితో షెకెము నా కుమారుని మనసు నీ కుమార్తె మీద ఉంది, దయచేసి ఆమె అతనికి పెళ్లి చేయమని మీ పిల్లలు మాకు ఇచ్చి మీ పిల్లల్ని మిగులు పుచ్చుకొని మాతో వీయమని మా మధ్య నివసించండి అని చెప్పారన్నమాట.
అయితే వీళ్ళు ఏం చేశారంటే 13వ వచనంలో, అయితే తమ సహోదరుని దీనాను అతను చెరిపినందున యాకోబు కుమారుడు షెకెముతో అతని తండ్రి అయిన హమోరుతో కపటంగా ప్రత్యుత్తరం ఇచ్చి అందేమనగా, మేము ఈ కార్యం చేయలేము. సున్నతి చేయించుకున్న వానికి మా సహోదరు నీలేమని మాకు అది అవమానమని అన్నారు. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందాలని అడిగితే వీళ్ళందరూ సున్నతి చేయించేసుకున్నారు. ఆ శేఖం వాళ్ళందరూ ఏం చేశారు? సున్నతి చేయించారు. సున్నతి చేసుకుని బాధపడుతుంటే వీళ్ళు ఏం చేశారంటే, ఆ సున్నతి చేసుకుని బాధపడుతుంటే 25వ వచనంలో, 3వ దినం వారు బాధపడుతుండగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమియోను లేవి తమ కత్తులను చేతపట్టుకుని ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపేశారు అన్నమాట. అర్థమైందా? దీనాన్ని చెరిపినందుకు సిమియోను లేవి వాళ్ళిద్దరు కూడా ఏం చేశారనమాట, ఆ ప్రాంతానికి అంటే షెకెము వాళ్ళని అందరిని కూడా చంపేసి తమ ఆస్థానంతో కూడా చెరపట్టుకున్నారు. అందుకని ఒకటి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎవరి బిడ్డను ఎప్పుడు కూడా ఒక్కడిగా పంపకూడదు. అయితే తండ్రి ఉండాలి, అయితే తల్లి ఉండాలి, లేకపోతే సహోదరులు ఉండాలి. కారణం ఏంటంటే, ఈ లోకంలో వాళ్ళు ఎవరి మనసు ఎలాంటిదో తెలియదు కాబట్టి, ఎప్పుడు ఎలాంటి దుర్బుద్ధి పడుతుందో తెలియదు కాబట్టి, ఎవరి బిడ్డను పై చేతులు పెట్టేంత వరకు కూడా ఎప్పుడు కూడా బిడ్డలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నమాట. కాబట్టి కొన్ని సంఘటనలు మన జీవితాలకి మనం ఒక పాఠంగా తీసుకోవాలి. అదవుతుందా? అదనమాట. అందువల్ల పాతకాలంలో మన పూర్వీకులు అంటే ఇంచుమించు 100 సంవత్సరాల కింద ముందు ఎవరి పిల్లలకి 10వ తరగతి ముందే చేసేసేవారు పెళ్ళిళ్ళు, గొడవ లేదు. ఇప్పుడు చదువు వల్ల పిల్లలకు పంపించడం, చాలా మంది ఇబ్బందులు పడడం ఏమీ జరుగుతాయి. ఏదేమైనప్పటికీ బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులే అన్నమాట. అందువల్ల యాకోబు చాలా బాధపడ్డాడు. యాకోబు ఏమంటాడు? చాలా బాధపడ్డాడు. ఎప్పుడైనా అప్పుడు యాకోబు సిమియోను లేవిని చూసి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులను కనానీయులు పెరిజీయులు అసహ్యులుగా చేశారు. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చిన చంపేశారు. నేను నా ఇంటి వారు నాశనం అవుతుందని చెప్పాను. అందుకు వారు వేశ్యలు జరిగినట్లు మా సహోదరుల ప్రవర్తింపవచ్చునా అన్నారు. అందువల్ల గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా మనము మన బిడ్డ పాడే పరిస్థితులను తెచ్చుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం. 34వ అధ్యాయంలో దేనాన్ని చేరిపినందున షెకెము వారిని లేవి సిమియోను వారిని చంపుగా రాసుకోవడం. దేనాన్ని చేరిపినందున అంటే యాకోబు కుమార్తె దేనాన్ని చేరిపినందున షెకెము వారిని లేవి సిమియోను పురుషులు చంపుట. షెకెము వారిని పురుషులు షెకెములో ఉన్న పురుషులందరినీ చంపించడం అది జరిగింది అనమాట. 34వ అధ్యాయం. ముప్పై 35వ అధ్యాయంలో యాకోబు చూడండి, అక్కడ 35వ అధ్యాయం. దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యాసవ ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వరకు తన ఎద్దరున్న వారందరితో మీ ఎదురున్న అన్ని దేవతలు పారిపోసి మిమ్మల్ని మీరు చుచ్చుపరుచుకుని మీ వస్త్రాలను మార్చుకోండి. మనం లేచి బేతేలుకు వెళుదుము. నా శ్రమ దినము నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడేడిన దేవుడికి బలిపీఠం కట్టిదమని చెప్పారు. వారు తమ ఎదురున్న అన్ని దేవతలన్నింటినీ తమ చెవులను పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర మస్తకృషంగా దాని పని దాచిపెట్టాడు. వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూ పట్టణాల మీద ఉండేది.
కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబు అతనితో ఉన్న జనులందరూ కానాను లూజు అనగా బేతేలుకు వచ్చారనమాట. ఈ బేతేలుకు వచ్చారనమాట. ఎక్కడి నుంచి? షెకేము నుంచి. ఎక్కడ వచ్చారు? ఎందుకంటే మరి షెకేములో ప్రజలు చెప్తారు కదా. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా భయం వేసిందంట. యాకోబుకి దేవుని కాపుదల ఉందని చెప్పేసి భయపడ్డారట. యాకోబుకి దేవుని కాపుదల ఉందని చెప్పేసి భయపడ్డారట. అయితే వాళ్ళు ఆ మార్గాల కూడా వచ్చినప్పుడు రాహేలు మరణించింది. 19వ వచనం చూడండి ఒకసారి. నుంచి చదివితే బాగుంటుంది. ఎఫ్రాతా మార్గంలో కొంత దూరం వచ్చినప్పుడు రాహేలు ప్రసవేదంతో ప్రయాసపడింది. ఆ ప్రసవం దినాలు ప్రసవం వలన ప్రయాసపడినప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడు అని చెప్పారు. ఆమె మృతి పొందింది. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అని నేను, అతని తండ్రి అతను బెన్యామీన్ అని పేరు పెట్టాడు. బెన్యామీన్ అంటే ఎవరు? దుఃఖపుత్రుడని. అక్కడ అతని కుడి చేతి పుత్రుడని కూడా రాయబడింది. బెనోని అని బెత్లెహేం, అతను బెన్యామీన్ పేరు పెట్టాడు. అటు రాహేలు మృతి పొంది బెత్లెహేం అని ఎఫ్రాతా మార్గాన్ని పాతి పెట్టబడింది. ప్రయాణంలో బేతేలుకి వెళ్ళే మార్గంలో ఈ యొక్క బెత్లెహేం అనే ఎఫ్రాతా మార్గాన్ని పాతి పెట్టబడింది. అప్పుడు మీరు మొత్తం మీద అక్కడ 34-5 అధ్యాయం కూడా రాహేలు మరణం అని రాసుకోండి. అంటే యాకోబు బేతేలు ప్రయాణం అవుట, రాహేలు మరణం, బెన్యామీను జన్మం అని రాసుకోండి. రాహేలు మరణం, బెన్యామీను జన్మం. రాహేలు మరణం, బెన్యామీను జన్మం అని రాసుకోండి. 23-24లో యాకోబు పుట్టిన పేర్లు 12 మంది పేర్లు లిస్ట్ ఇచ్చాడు. అక్కడ యాకోబుకి ఎవరెవరు పుట్టారో చెప్పాడు. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, సిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, వీరు లేవి కుమారులు. రాహేలు కుమారుని పేర్లు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అని బిల్హా కుమారుని పేరు దాను, నఫ్తాలి. లేయా దాసి అని బిల్హా కుమారుని పేరు ఆషేరు. వీరు 19 యాకోబు పుట్టిన కుమారులు. అబ్రహామును, ఇస్సాకును పరదేశులను మందిరంలో కిరియత్ అర్బాకు తన తండ్రి ఇస్సాకు నందుకు యాకోబు వచ్చేది. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 150 సంవత్సరాలు. ఇస్సాకు కాలం నుండి వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరులతో చేర్చబడి అతని కుమారుడు యాసావు యాకోబులు అతన్ని పాతిపెట్టారు. అతని కుమారుడైన యాసావు యాకోబులు అతన్ని పాతిపెట్టారు. ఇక్కడ ఇస్సాకు మరణం కూడా, ఇస్సాకు కూడా మరణం. 35 అధ్యాయంలో ఇస్సాకు మరణం. ఇస్సాకు మరణం. ఇస్సాకు మరణం. ఇస్సాకు మరణం. రాహేలు మరణం కూడా ఇస్సాకు మరణం. హెబ్రోనుకు వచ్చారు. హెబ్రోనులో అక్కడ నివసించారు. 36 అధ్యాయం మొదటి వచనం అండర్లైన్ చేసుకుని సరిపోతుంది. ఎదోము, యాసావు వంశావళి ఇదండి. పైనేమో యాకోబు కుమారుల పేరు చెప్పాడు. ఇక్కడ యాసావు అంటే ఎవరు? యాకోబు అంటారు. యాసావు అంటే ఎదోమీయులు అనమాట. యాసావు అంటే ఎవరు? ఎదోమీయులు. ఎదోమీయులు అంటే యాసావు పుట్టిన జననాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చారనమాట. యాసావు ఎవరిని కన్నాడు, వాళ్ళకు అలా పిల్లలుగా పుట్టారని చెప్పేసి ఈ అధ్యాయం అంతా కూడా యాసావు యొక్క సంతతి, ఆ సంతతిలోంచి వచ్చిన రాజులు, వాళ్ళ పేర్లు, ఈ వరుస క్రమంలో ఈ విషయాలన్నీ కూడా 36 అధ్యాయంలో చెప్తాడు. అందుకని మనం యాసావు వంశావళి అన్నది. యాకోబు ఎలాగో వంశావళి ఉందో అలాగే యాసావు కూడా వంశావళి ఉంది. అలా ఎవరెవరు ఏంటో చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత
ఈయన కానాన్ దేశంలో నివసిస్తున్నాడు. 37వ అధ్యాయం. యోసేపు యొక్క జీవిత చరిత్ర స్టార్ట్ అయ్యింది ఇక్కడ. ఎక్కడి నుంచి? 37వ అధ్యాయం నుంచి. యోసేపు ఎంత భక్తి కలిగిన వాడు, పవిత్రుడు, మనకి ఇక్కడి నుంచి పరిచయం చేస్తాడు. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక భౌతిక సంబంధంగా అభివృద్ధి అయ్యారంటే వాళ్ళ వెనకాల దేవుడి సహాయం ఉంటుందని మనం నేర్చుకున్నాం. ఒక ఐగుప్తు దేశంలో ఒక అధికారి అయ్యాడు. ఎవరు? యోసేపు. ఆయన అధికారం అవడానికి ముందుగా ఆయన లక్షణాలు చూస్తే మనకి అద్భుతం ఉంటుంది. 37వ అధ్యాయం కానాన్ దేశంలో జరిగిన ఒక సంఘటన. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాన్ దేశంలో నివసించాను. యాకోబు వంశంలో ఇది. యోసేపు 17 ఏళ్ళ వాడే తన సహోదరులతో కూడా మందం మేర్చున్నాడు. అతను చిన్నవాడే తన తండ్రి భార్య బిల్హా కుమారులుగా ఉండేది. అప్పుడు యోసేపు వారి చరిత్రను గురించి సమాచారం వారి తండ్రి ఎందుకు తెచ్చుండేవాడు అన్నమాట. ఎవరు అన్నదమ్ములు చేసే చెడుతనాన్ని, చెడ్డ పనులన్నీ కూడా ఎవరితో చెప్పాడంట? అంటే ఈ చెడు అసహించుకున్నవాడు అనమాట. అదే చెడు చేసేవాడైతే వాళ్ళతో కలిసిపోదుడు, కానీ తన అన్నదమ్ములు చెడు పనులు చేస్తున్నారని చెప్పేసి తండ్రి దగ్గరికి తీసుకొచ్చి చెప్పుకోవడం. చెడును అసహించుకున్నవాడే చెడుతో సహవాసం చేయడు. అదైనా చెడును అసహించుకున్నవాడే చెడుతో ఏం చేయడు? సాంగత్యం చేయడు. చెడ్డవారితో చేయడు సాంగత్యం. ఆ చెడు అసహించుకున్నవాడు కాబట్టి నాయన ఇదిగో అన్నయ్యలు ఇలా చేస్తున్నారు నాయన అని చెప్పేసి వాళ్ళ చెడుతనాన్ని గురించి యాకోబుకు చెప్పేవాడట. మీకు అర్థమైందా? యాకోబుకు చెప్తే అలా చెప్తున్నాడని తెలుసుకుని పగబట్టేశారు యేసేపు మీద. ఎవరినైనా సరే మనం ఎప్పుడు పగబడతారో తెలుసా జనం? ఎవరినైనా వాళ్ళు చెడుతనం గద్దించినప్పుడు మనం ఏం పెడతారో పగబట్టేస్తారు. మరి ముఖ్యంగా నన్ను మరీ పగబట్టేస్తారు మా ఏరియాలో. మాట్లాడితే జీవితం అపోస్తులు బోధ, అవునా? ఏది మాట్లాడినా ఇంకా పగబట్టేస్తారనమాట. సేవకులతో సహా పగబట్టేస్తారు. కారణం ఏంటంటే ధనం మీద ధనాపేక్ష లేదు, ధన సంపాదన మీద మనసు లేదు. కేవలం ఏం బోధిస్తున్నామో దాన్ని బ్రతకడానికి నేను నేర్చుకుంటున్నాను. అలా బ్రతకలేని ఉంటాడు నేను ఊరుకోను. బోధిస్తూ బ్రతకలేకపోతే నేను హెచ్చరిస్తాను. అప్పుడు ఏం చేస్తారు? మన మీద పగబట్టేస్తారు. ఎక్కడైనా మార్చుకునేవాడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. నా లోపం నాకు చెప్పాడని ఏం చేస్తాడో సంతోషపడతాడు. అవునా కాదా? మార్చుకోలేని వాళ్ళు ఏం చేస్తారు? పగబడతారు. ఏం చేయగలుగుతారా? మన మీద పగబడితే ఏం చేయగలుగుతారా? ఏమీ చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. అయితే క్రైస్తవుడిగా మనము ఎప్పుడు కూడా దుష్ట సాంగత్యం చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని అంటే చాలా మందికి వాక్యం తెలుసు, కానీ సహవాసం చెడ్డ వాళ్ళతో ఉంటారు. అందువల్ల అభివృద్ధి అవ్వరు. ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవాడిని ఎప్పుడు మనం ద్వేషించాలి, వదిలేయాలి. వాడు మారితే చేర్చుకోవాలి, మారకపోతే మాత్రం వాటితో సహవాసం చేయకూడదు అన్నమాట. దేవుడు పవిత్రుడు, దేవుడు పరిశుద్ధుడు. మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి వద్దా? ఎప్పుడైతే మనం దుష్టులతో కలుస్తామో మనలో దుష్టాభిప్రాయాలు చేస్తూ ఉంటాయి. మన ఆలోచన విధానాలు కూడా మారిపోతా ఉంటాయన్నమాట. ధనం సంపాదించే వాళ్ళతో కలిస్తారండి మీకు, మీ ఆలోచనలు కూడా మారిపోతాయి. ఎలా సంపాదించాలని ఆలోచన వచ్చేస్తారు. అదే మీరు పవిత్రంగా బతికే వాళ్ళతో తిరగండి, మన జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. దుష్టులతో తిరగండి, మీకు కూడా అలాంటి లక్షణాలు వచ్చేస్తాయి. చెప్పాడు కదా, 6 నెలల సహవాసం చేస్తే 6 వీరు అవుతారు. కానీ ఒక సువార్థికుడు కానీ ఒక సంఘ సభ్యుడు క్రైస్తవుడు కానీ సాంగత్యం అనేది దుష్టులతో ఉండకూడదు. దుష్టులే, ఎందుకంటే అందుకని అవిశ్వాసికి విశ్వాసికి పాలేక్కడ. అవునా? అవిశ్వాసికి మీరు అవిశ్వాసంతో విజ్జోడుగా ఉండదు. మనం చెడిపేస్తారు, పాడు చేసేస్తారన్నమాట. మనం ఏం చేస్తారో చెడిపేస్తారన్నమాట. అందుకని దేవుడి పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. మన సాంగత్యము భక్తి బదులతో ఉండాలి. నేను ఎప్పుడైనా సరే
పవిత్రంగా ఉంటేనే వాళ్ళతో సహవాసం చేస్తాను. పవిత్రంగా లేకపోతే నేను సహవాసం చేయను, నేను చెడిపోతాను వాళ్ళతో చేస్తే. అర్థమైందా? అందుకని డబ్బుల కోసం అంటే మనము పాస్టర్ యూనియన్ అని ఉంటుంది ఒకటి. ఎంత భక్తిహీనుడిగా బతికినా యూనియన్లో ఉంటాడు, వాళ్ళతో కలిసి ఉంటాడు. అవునా? ఆ యూనియన్లో గుర్తుపెట్టుకోవాలి, యూనియన్గా ఉండటం మంచిదే, సహోదరులు అందరూ యూనియన్గా ఉండడం మంచిదే. కానీ వాళ్ళందరూ ఏమై ఉండాలి? ఒకే బోధన ఉండాలి, ఒకే జీవితం కలిగి ఉండాలి. అప్పుడే మనం సహవాసం బాగుంటుంది. అందువల్ల నేను ఎక్కువగా వాక్యంలో వృద్ధి చెందడానికి కారణం, దేవుడు తన గ్రంథాన్ని నాకు అర్థమయ్యేలాగా మరి ఎక్కువగా నేర్పించడానికి కారణం ఇది ఒకటే. ఏంటంటే మనం జాగ్రత్తగా జీవించడం. అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలుగా ఎప్పుడు కూడా మనము చెడుతనాన్ని అసహించుకోవాలి తప్ప చెడుతనాన్ని చెడుని ప్రేమించకూడదు. కాబట్టి ఏసేపు చెడుని ఎప్పుడు కూడా విసర్జించాలి. అందువల్ల వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పగబట్టేశారు 4 రోజులు. అతని సహోదరు తన తండ్రి అతను తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతను క్షేమ సమాచారమే అడగలేకపోయారు. పగబట్టేశారు అంటున్నారు. అప్పుడు చెప్పాడు అన్నమాట. ఒక కాలం వచ్చింది ఆయనకి. ఎవరికి? 8వ వచనం. అందుకు అతని సహోదరులు నువ్వు నిశ్చయంగా మొన్న వేయలేదు అన్నాడు. అంటే ఏమన్నాడు? 6వ వచనంలో చెప్పాడు. అది ఏమనంటే కళ ఏంటో కళ చెప్పాడు అక్కడ. అతను వారిని చూసి నేను ఇక్కడ మీ కాలం మీరు దయచేసి వినండి నా కళ. అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటివి, నా పనులు వేసి నిల్చుండగా మీ పనులు నా పనులు చుట్టుకుని నా పనులు సాష్టాంగ పడింది అన్నాడు. అసలే ఇష్టం లేదు. ఎవరు? వేసి కళ ఎలా ఉంది? మీరందరూ నాకు నమస్కారం చేస్తారు అన్నాడు. అంతే. మళ్ళా 2వ కళ 12 నక్షత్రాలు, సూర్యచంద్రుడు 2 12 నక్షత్రాలు ఇవి సాష్టాంగ పడ్డాయంట. 8వ వచనం. అందుకు అతని సహోదరు నువ్వు నిశ్చయంగా మమ్మల్ని ఏలుదువా, మా మీద నువ్వు అధికారం అవుదువా అని అర్థం చెప్పి అతని కళను బట్టి అతని మాటలు బట్టి అతని మీద మరింత పగ పెట్టాడు. అతను ఇంకో కళ కంటే తన సహోదరుని తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పని అని చెప్పాడు. ఒక నక్షత్రం ఏం కదా 12 అనలేదు. అవునా? అతని తండ్రి అతనితో విగ్రహం కళ ఏంటి? నేను నీ తల్లిని సహోదరులు ఇచ్చేవి నీకు సాష్టాంగ పడదుమా అతను గద్దించాను. అతని సహోదరులు అతను ఎంతో అసూయపడ్డారు. అయితే అతని తండ్రి మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. అంటే దేవుడు ఐగుప్తులో ఈయన హెచ్చించే స్థితి ముందుగానే కళ్ళలో చూపించేశాడు అనమాట. ఏంటది? ఏం చూపించేశాడు? అన్నదమ్ములు అందరూ వచ్చి ఈయన నమస్కారం చేస్తారు. చేశారా చేయలేదా? అది జరిగిపోయిన తర్వాత మనకు తెలిసింది. జరగలేనప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు మమ్మల్ని వెళ్తావా? యాకోబు కూడా అన్నాడే నువ్వు మమ్మల్ని ఏంటి వెళ్తావా అని చెప్పేసి అన్నాడు. అయితే జ్ఞాపకం ఉంచుకున్నాడు. చూసారా? ఎప్పుడైతే చెడుతనాన్ని అసహించుకున్నాడో దేవుడు ఆయన ఎంతో ఉన్నతమైన స్థానంలో పెట్టాలని నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని కూడా దేవుడు ముందుగానే తెలియజేశాడా? తెలియజేయలేదా? తెలియజేశాడు. అందుకని గుర్తుపెట్టుకోండి. అంటే నాకు తెలిసి చాలా మంది కొంతమంది వాళ్ళ స్వభావాలు మాట్లాడతారు, కొంతమంది మాట్లాడతారు అనుకోండి. దగ్గరకు వచ్చిన ఉద్యోగం పోయింది మా ఊడిది ఒకటి. ఎస్ఐగా ఒక 6 మార్కులో పోయాడు. ఏంటంటే వాడు అనుకోడు ఎప్పుడు జాబ్ రావాలా, మంచి లంచాలు తీసుకుని శుభ్రంగా మంచి స్టేషన్కి రావాలి. జాబ్ రావాలంటే ఏం చేయాలా? లంచాలు తీసుకుని ఏమవ్వాలి? సెటిల్ అవ్వాలి. అలాంటి ఎత్తాడు దేవుడు. దేశాన్ని నాశనం చేసేస్తానంటే ముందు ఎత్తాడా? లంచాలు తీసుకున్నవాడు ఏం చేస్తాడా? దేశాన్నే నాశనం చేస్తాడు. 6 మార్కులో పోయాడు. ఎన్నిసార్లు రాసినా పాస్ అవ్వలేదు. ఒక 6 మార్కులు తీసేశాడు. మీకు అర్థమైనా అర్థమలేదు. అందుకని చెడుతనం ఉంటే పాడు చేసేస్తాం జీవితాన్ని. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిర్దోషిగా కనపడితే మనం ఏ స్థితిలో ఉంటే ఎంచాలో దేవుడికి తెలుసా తెలీదా? అదనమాట. అందుకని దేవుడి పిల్లలుగా మనలో చెడు ఉంటే ఆ చెడుని బట్టి దేవుడు మనకు అవకాశాలు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. నిర్దోషత్వంగా మనకు కనపడాలి దేవుని దృష్టికి. అయితే మొత్తం మీద వీళ్ళు ఏం చేశారు? అన్నదమ్ములు అమ్మేశారు. అవునా? 22 వచ్చింది. ఎట్లా రూబేను అతని తండ్రికి అతను అప్పగించడానికి వారి చేతిలో పడకుండా అతను విడిపించదలిచి
రక్తం చిందించకండి, అతనికి హాని చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడదలేమని చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే 26 వచనం, అప్పుడు యోధ మనం మన సహోదరుని చంపి వాడి మరణాన్ని దాచిపెట్టినందువల్ల ఏం ప్రయోజనం? చూసారా, ఆయన నెత్తుకు రావడానికి వెళ్ళాడు, ఏది అన్నదమ్ములను చూసి రమ్మని వెళ్ళాడు, పంపాడు దేవుడు యాకోబు. ఈయన వెళ్తుంటే మన మీద ఏం కూడా చేసి కూడా వస్తున్నాడు రో అని చెప్పేసి అన్నదమ్ములు యాగం చేశారు. ఆయన అట్టుకుని గొంట్లో పడేశారంట. గొంట్లో పడేసిన తర్వాత చంపితే ఏమవుతుంది అని చెప్పేసి ఆయన అట్టుకుని ఏం చేశారంటే మిద్యానీయులకి అదే ఇస్మాయిలీలకి అమ్మేశారంట. 28వ వచనం, మిద్యానీయులు వర్తకులు ఆ మీదుగా వెళ్తుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇస్మాయిలీలకి 20 తులాల ఇంటికి అతన్ని ఆమె వేశారు. వారు యోసేపునకు ఐగుప్తుని తీసుకుని పోయారు. అదైందా? అదనమాట. ఇస్మాయిలీలకి అమ్మేస్తే వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తులో ఫరో ఉద్యోగస్తుడిగా అమ్మేశారు. అవునా? చూడండి అక్కడ 36వ వచనం, మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులు రాజ సంరక్షకులు సేనాధిపతి అయిన పోతీఫరునకు అతన్ని అమ్మేశారు. అది యోసేపు ఐగుప్తులోకి ఎలా వెళ్ళాడో అని అంటే, ఎప్పుడైతే తన అన్నదమ్ములు చెడుతనం చెప్తున్నాడో అది తండ్రి ప్రేమించి మంచి అగ్గి పుట్టించడం, పగపట్టేయటం, జరగబోయే విషయాలు భవిష్యత్తులో జరగబోయేదని దేవుడు ముందుగా చూపించడానికి చెప్పడం, మరింత పగపట్టేసి ఆయన వస్తున్నప్పుడు ఆయన పట్టుకుని గుంటలో పడేసి మళ్ళా చంపితే ఏమవుతుందని చెప్పేసి ఇస్మాయిల్కి అమ్మేశారు. కాబట్టి 37వ అధ్యాయంలో యోసేపు ఐగుప్తీయులకు అమ్మివేయబడటం రాసుకోండి. యోసేపు ఐగుప్తీయులకు అమ్మివేయబడటం రాసుకోండి. ఏదైనా భక్తిపడి శ్రమలు పడతాడు. భక్తిపడి ఏం పడతాడు? శ్రమలు అనుభవిస్తాడు. 1 గంట అయితే మనం ఆగుదాం. భోజనం టైం అయింది. భోజనం టైం అయింది. మళ్ళీ మధ్యాహ్నం మనం ఈరోజు 50 అధ్యాయాలు అవగొట్టేసుకుంటే వచ్చి రేపు దేవుని చిత్తం అయితే యోగ గ్రంథాన్ని కూడా స్టడీ చేయొచ్చు. అలాగా కొద్దిగా మీరు బాగా చదువుకురండి. ద్వితీయ దేశకాండం దాకా బాగా చదువుకొస్తే మనం మళ్ళీ ద్వితీయ దేశకాండం నుంచి మత్తయి సువార్తకి వెళ్తాం. మత్తయి సువార్త నుంచి అలాగా డీటెయిల్గా కొత్త నిబంధన అంతా కూడా వచ్చినట్టు ఎన్ని రోజులైనా సరే మనం వచ్చినట్టు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం.